గత కొంతకాలంగా నేను గ్యాస్ ట్రబుల్ వలన ఈ జాతిలో నొప్పి వస్తూ ఉండేది. గ్యాస్ ట్రబుల్కి ప్రతిరోజు బ్లడ్ వేసుకొని మరి బాగుంటుంది, కలుగుతూ వస్తూ ఉంటుంది. కానీ గత వారం శనివారం రోజు బాగానే ఉన్నాను. ఆదివారం రోజు మరి కొంచెం గ్యాస్ సంబంధించిన ఏం తిన్నానని మరి తెలియదు, కానీ గోంగూరతో తిన్నాను. ఇంకా రాత్రికి నాకు చాలా చేతిలో నొప్పి, సంఖలోకి, గోడలోకి, వెనక భాగం ఇదంతా ఎడం వైపు నొప్పి వస్తుంది. పడుకున్నాను. పక్కన పడుకున్నాడు, కానీ అన్ని లేకుండా నీ చిత్తం ప్రభావ నేనేంటి ఇట్లా వస్తుంది, ఎందుకు అనుమతించావో నాకు తెలియదు, కానీ నన్ను ముట్టయ్యా అనుకుంటా నిద్రపోయాను. ఈరోజు తెల్లారితే చాలు అన్నట్టుగా గంట టైంకి వెళ్ళి చూడటం, పడుకోవడం అలా చేస్తూ ఉన్నాను. ఇంకా చేసినాక రేపు సోమవారం వెళ్ళి గుండెకి సంబంధించి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలనుకొని సోమవారం సాయంత్రం రేపు డ్యూటీకి వెళ్ళొచ్చే వరకు రేపు వస్తూనే ఉంది సన్నగా. మరి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, ప్రభువుని సహాయం దయచేయనైనా ఎందుకలా ఉందో తెలీదు అని. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తూ ప్రార్థన చేసుకొని వెళ్ళాను. అంటే ఎయిర్పోర్ట్ టెస్ట్, అంటే గుండె స్కానింగ్ చేయించుకుందాము అసలు ఎలా ఉందో అని. ప్రభు మీ యొక్క కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని గుండెకి సంబంధించి ఏ సమస్య లేదు అని కనుక మరి నువ్వు నాకు మంచి రిపోర్టుని ఇస్తే, మరి ఈ చిన్న ఆరాధనలోనే చిన్న ప్రజల మధ్యనే చేసిన మేలుని నా ప్రభువు ఏ సమస్య లేదని తెలియజేశాడు అని మీ అందరికి తెలియజేసి, ప్రభువుని అడిగితే ఎంతటి సమస్యనైనా ఏ విధమైనటువంటి బాధనైనా కూడా తీసేస్తాడు అని ప్రభు నామమున ఆయన మాయపరుస్తున్నాను. మరి నాకు ఏ సమస్యను గుండెకి సంబంధించి కాదు అని డాక్టర్ గారు స్కానింగ్ తీసి చెప్పినప్పుడు అక్కడే దేవానికి స్తోత్రం అనుకున్నాను. మరి ఆ యొక్క నొప్పి అయితే మాత్రం వస్తూనే ఉండలే, కానీ అది సమస్య గుండెకి సంబంధించింది కాదు, గ్యాస్ ట్రబుల్ అన్నారు. మరి అది కంట్రోల్ కావాలని కూడా మీ యొక్క అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోనంటే, అంతకంటే ముఖ్యంగా ప్రభు అక్కడ అతి సమీపంగా ఉన్నట్లుగా అన్నీ కూడా నెరవేర్చు మరి ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా ప్రభుత్వం ఎత్తపడే వారంగా మరి సిద్ధపడాలని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ, నా కొరకు మరి విశ్వాస జీవితం కొరకు కూడా ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఆరాధన ఏర్పాటు చేసి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి అరుణ్ బాబుకి వందనాలు తెలియజేస్తూ, ఆయన పరిచర్య కూడా దేవుడు మరి విస్తారంగా వృద్ధి పొందించాలని కోరుకుంటూ మరి ప్రభు నామమున ఇచ్చిన సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చుకొరకు నన్ను స్వామి రక్షించెనంచు, సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చెదా. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వచ్చే వారంలో ముగించుకుంటుంది. దేవుని యొక్క ఆలయములు తెరుచుటకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చారు కనుక ఇక్కడ ఆరాధన ఈ దినంతో మనం ముగించిపోతూ ఉన్నాం. మీరు ఎవరైనా దేవుని సన్నిధిలో ఈ ఆరాధనల ద్వారా మేము బలపడ్డా, దేవుని వాక్యం మమ్మల్ని ఆదరించింది అని ఎవరైనా చెప్పగలిగితే దేవుని వాక్యం ఆధారం చేసుకుని ఆ జన్మలలో ప్రకటించింది అని చెప్పారు కనుక ఒకవేళ మీరు ఎవరైనా చిన్న సాక్ష్యం ఈ ఆరాధన ద్వారా వాక్యం ద్వారా మేము బలపడ్డాం ఈ దినాలలో అని చెప్పగలిగితే సమయం ఇవ్వబడుతుంది కనుక ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా దానికి ముందుకు వచ్చి ఆరాధన వల్ల మాకు ఉపయోగపడింది అని చెప్పగలిగితే సమయం ఇస్తారు. లేని ఎడ్ల ఒక పాట ఇస్తే సర్వాధికారి అనే పాట ఒక చరణం అలాగే పాడుకుందాం. తదుపరి దేవుని వాక్యాన్ని వినబోతున్నాం.
సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదకారి, క్రీస్తే సర్వాధికారి. ఉదయకాల సమయం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. సమయము 6:40 అయింది. అనుకున్న సమయంలో దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ఆలోచించాం. గడిచిన కొన్ని వారాల నుండి కూడా ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. గడిచిన వారు సంఘములో 3 వ్యక్తులు ఉంటారని జ్ఞాపకం పెట్టుకున్నాం. గాయు సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు. గాయు ఆదర్శప్రాయమైన దాతృత్వం కలిగి ఉన్నాడు. సంఘములో థియోత్రెపే లాంటి వాడు ఉంటాడు. అతడు గర్వ స్వభావం కలిగి ఉన్నాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా థియోత్రెపే లాగా ఉండకూడదు. థియోత్రెపే లాంటి వారిని కూడా మనం ప్రోత్సహించకూడదు అని నేర్చుకున్నాం. దేవేత్రి అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యం పొందుకున్నాడు. మనం కూడా సత్య ప్రవర్తన కలిగి ఆదర్శప్రాయమైన దాతృత్వం కలిగి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అని మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. లాక్డౌన్ ఎప్పుడైతే ఎత్తేసారో మనుషులను మనం చూస్తున్నప్పుడు ఎవరిలో కూడా భయం లేదు. లాక్డౌన్ ఉన్న దినాలలో ఎవరి మొక్కను చూసినా సంతోషం కనపడలేదు, భయాందోళన. మానవుని జీవితమే భయాందోళనకు గురైన జీవితం. భయాన్ని గుప్పిట్లో పెట్టుకుని బ్రతికే జీవితం, గుప్పిట్లో పెట్టుకుని బ్రతికే జీవితం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి భయం. మానవునికి చీకటి అంటే భయం. సహకరించని పరిస్థితులు ఎదురైనప్పుడు భయం. ఈ భయం నుండి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఉదయకాల సమయం శ్రేష్టమైన మాటలతో దేవుడు మనల్ని బలపరచుకుంటున్నాడు. అసలు భయం అనేది ఎక్కడ ఉత్పత్తి అయింది? మానవునికి భయం ఎందుకు వస్తుంది? ఆ భయం ఎక్కడ ఉత్పత్తి అయింది? ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనం దేవుని వాక్యం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు నీ తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంచిని కనుక భయపడి దాక్కున్నాడట. భయపడి దాక్కున్నాడు. అందరూ చెప్తాం, ఎలా దాక్కున్నాడట? భయపడి దాక్కున్నాడు. నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాక్కున్నాను. ఎందుకు అంటే ఆదామును దేవుడు సృజించి శ్రేష్టమైన అనుభవంలో ఉంచితే ఆదాము దేవుని మాటను ధిక్కరించాడు కనుక తన కళ్ళు తెరవబడినప్పుడు తనేంటో అర్థమైపోయింది ఆదాముకు. తనేంటో అర్థమైన తర్వాత ఆదాముకు భయం వచ్చింది. ఆ భయమును బట్టి వెళ్ళి చెట్ల చాటును దాక్కున్నాడు. దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదాం ఎక్కడున్నావు అంటే నేను నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను.
భయం మానవుని ఏదేదో తోటలో ఆవరించింది. ఆ సమయంలో దేవుడు ఆదాముతో ఇలా అనలేదు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు శ్రమలో వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను అని చెప్పలేదు. అక్కడ ఏమన్నాడు తెలుసా? ఆదాము నా తోటలో నుండి బయటికి పంపించేశాడు. ఆ భయం గుప్పిడిలో ఉండి ఆదాము ఏదేను తోటలో నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఆదాము సంతతిలో నుండి వచ్చిన వాళ్ళం. ఆదాము భయముతో ఎలా అయితే ఏదేనులో నుండి బాహ్య ప్రపంచంలోనికి వచ్చాడో, మనం కూడా తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన నాటి నుండి మన చుట్టూ భయము ఆవరించి ఉంది. అయితే ఈ భయం మన నుండి పోవాలి కదా. ఉదయకాల సమయం మన అంశం ఏమిటి అని అంటే, భయపడద్దు, ఫియర్ నాట్. ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ భయపడొద్దు, ఐ విల్ బీ విత్ యూ, నేను మీకు తోడై ఉన్నాను అని వాగ్దానం ఇచ్చి దేవుడు ఈ లాక్డౌన్ దినములన్నిటిలో కూడా అలా నడిపించాడు. ఈ పరిచర్య ద్వారా ఆ మటుకు నేను నూతనమైనటువంటి వాక్య అంశముల ద్వారా ఎంతగానో ఆధ్యాత్మికంగా నన్ను నేను ప్రభువుకు సమీపముగా మార్చుకున్నట్టుకు నాకు ఈ పరిచర్య ఉపయోగపడింది. హల్లెలూయా. నేను ఎన్ని ప్రసంగాలు చేశాననేది కాదు, కానీ ఈ లాక్డౌన్ దినాలలో దేవుని వాక్యము ధ్యానించగా ప్రభువుకు అతి సమీపముగా వచ్చి ఆయన వాక్యపు వెలుగులో నా జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి నాకైతే దేవుడు సహాయం చేశాడు. ఉదయకాల సమయం మన అంశం ఏమిటి అంటే, ఈ నాట్ భయపడద్దు. 3 రకములైన భయములు ఉన్నాయి. మొదటి భయం మనం చూస్తే అవే ఆఫ్ గాడ్, దేవుని అందలి భయం. ఆ దేవుని అందలి భయం ఎలాంటిది అని అంటే, ఒకసారి బైబిల్లో చూద్దాం. 19వ కీర్తన 9వ వచనం. ప్రతి వారు బైబిల్లో రిఫరెన్స్ చూడండి. ప్రతి వారు 19వ కీర్తన 9వ వచనం. అవే ఆఫ్ గాడ్. మొదటిది భయములో 3 రకాలు ఉన్నాయి. మొదటిది అవే ఆఫ్ గాడ్ అనగా దేవుని అందలి భయం. 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని యందలి భయము పవిత్రమైనది. ఇట్ ఈస్ ఎ రెస్పెక్టబుల్ అండ్ రెవరెన్స్ ఫియర్. మొదటిది ఇది పవిత్రమైన భయం. దేవుని యందలి భయము కలిగి ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే ఆ భయము నిత్యము కలిగి ఉండాలి. మొదటిది. రెండవ భయం యాక్చువల్ డేంజర్ అనంటే సందర్భాన్ని బట్టి ఏర్పడిన ప్రమాదము నుండి వచ్చేటువంటి భయం. మన శరీరంలో ఏదైనా నొప్పి వచ్చింది అనుకుందాం, భయం వేస్తుంది. ఇప్పుడే ప్రియ తల్లి సాక్ష్యం చెప్తుంది. తెల్లవారు గడిచే వరకు కూడా యాక్చువల్ డేంజర్ భయం. అది ఆ భయం ఎందుకు వచ్చింది అంటే, రెండవ రకమైన భయం ఏమిటి అంటే ప్రొటెక్టివ్ ఫియర్. మొదటిది రెస్పెక్టబుల్ ఫియర్, గౌరవప్రదమైన పవిత్రమైన భయం, అది దేవుని అందరి భయం. రెండవది యాక్చువల్ డేంజర్, సంభవించిన ప్రమాదమును బట్టి మనకొచ్చిన భయం ఏమిటి అంటే ప్రొటెక్టివ్ ఫియర్, మనను మనం సంరక్షించుకోవడానికి కలిగి ఉన్న భయం. తెల్లవారుతుందో లేదో, బ్రతికుంటామో లేదో, లేకపోతే ఇంటికి చేరతామో లేదో, లేకపోతే ఈ కార్యము జరుగుతుందో లేదో. దిస్ ఈస్ ద యాక్చువల్ ఫియర్, దిస్ ఈస్ ద ప్రొటెక్టివ్ ఫియర్, మనల్ని మనం రక్షించుకునే భయం. మూడవ భయం ఏమిటి అని అంటే అజ్యూమ్డ్ డేంజర్. దట్ ఈస్ ద క్రానిక్ ఫియర్. చాలా మంది ఎలా అనుకుంటారు, నాకు జబ్బు వచ్చేస్తుందేమో, జబ్బు వస్తే నేనేమవుతానో, నా కుటుంబం ఏమవుతుందో, ఒకవేళ నేను లేకపోతే నా భర్త ఏమవుతాడో, నా పిల్లలు ఏమవుతారో, అసలు నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో. దిస్ ఈస్ ద అజ్యూమ్డ్ డేంజర్. మనం ఊహించుకుని భయపడతాం. ఈ ఊహించుకుని భయం మనలో ఆవరిస్తే దిస్ ఈస్ ద క్రానిక్ ఫియర్. ఈ క్రానిక్ ఫియర్ ఏమవుతుందంటే మన ఆరోగ్యాన్ని మీద అది దెబ్బ కొడుతుంది, అనారోగ్యం అయిపోతాం. ఊహించుకుని భయపడుతూ ఉంటే నేను అక్కడ దాకా వెళ్ళగలనో లేదో, వాహనానికి మధ్యలో ఏదైనా ప్రమాదం వచ్చి ఎవరైనా కుదిరితే నేను అక్కడే పడి చనిపోతానేమో. చాలా మంది ఇలా భయపడతారు కదా. అనుమానంతో కూడిన భయం. 3 రకాల భయాలు చూసాం. మొదటిది దేవుని అందరి భయం, అది పవిత్రమైనది. రెండవది ప్రొటెక్టివ్ ఫియర్, అనగా సంభవించినటువంటి ప్రమాదమును కూర్చిన భయం. మూడవది అజ్యూమ్డ్ ఫియర్, ఊహించుకుని భయపడటం.
దట్ ఈస్ ద క్రానిక్ ఫియర్. అది మానసిక రుగ్మతను మనకు గురి చేస్తుంది. మానసికంగా బలహీనమైపోతాం. చాలా మందిని అడుగుతూ ఉంటాం కదా, ఏంటి నీ ముఖం అలా పీకిపోతుంది, ఎందుకు నీ వల్ల బలహీనమవుతున్నావు అని అంటే, నాలో ఏదో తెలియని భయం ఆవరించింది. చాలా మంది నాతో చెప్తూ ఉంటారు, సేవకునిగా కొన్ని గృహాలకు వెళ్ళాను, తెలియని భయం మమ్మల్ని ఆవరించింది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మాకు ధైర్యము దేవుడిచ్చు నాకునా. ఉదయకాల సమయం ప్రభు అంటున్నాడు, ఈ లాక్డౌన్ దినాలు ముగించబడ్డాయి, తిరిగి మన దైనందిన జీవితంలో మనం ఉంటున్నాం. అయితే దేవుడు మనల్ని బయటకు పంపిస్తూ ఆయన దినం చెప్తున్నాడు, 2020 సంవత్సరం మే మాసం 5 నెలలు గడిచిపోయాయి. 31వ దినమున దేవుడు చెప్తున్నాడు, ఫియర్ నాట్, భయపడద్దు, ఐ విల్ బీ విత్ యు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను, భయపడద్దు భయపడద్దు భయపడద్దు. అయితే నీవు ఒక భయం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్. దేవుని యందలి భయం అది పవిత్రమైనది. ఆయన యందలి భయం మనం కలిగి ఉండాలి. ఉదయకాల సమయం మనం ముందుకు సాగిపోదాం. వాట్ డు వి ఫియర్? మనం ఎందుకు భయపడతాం? చాలా మంది విషయాలలో భయపడతారు. దేశం మీదకి ఎవరైనా బాంబు వేస్తారేమో, టెర్రరిస్ట్ అటాక్స్, డేంజర్, ప్రమాదం జరుగుతుందేమో అని భయం. క్రైమ్ అనగా ఏదైనా ఒకవేళ బలత్కారమైన కార్యము జరుగుతుందేమో, ఫెయిల్యూర్, అపనిందలు, లేకపోతే అపజయం ఎదురవుతుందని భయం, రిజెక్షన్, తిరస్కారం. ఇంకా మనం ఎప్పుడు భయపడతామనంటే, మార్పు జరిగినప్పుడు, ఏదైనా మనం అనుకున్నది జరగకుండా ఉన్నప్పుడు భయపడతాం. ఇంకా మనం చూస్తే లాస్, నష్టం, ద ఫ్యూచర్, భవిష్యత్తు కొరకు భయపడతాం. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం కొరకు భయపడతాం. ద రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, దైనందిన జీవితంలో జీవించడానికి యోగ్యమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు భయపడతాం. ఇంకా మనం ఆలోచన చేస్తే ఎకనామిక్ రిసెషన్, ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వచ్చినప్పుడు, ఇమిగ్రేషన్, ఒకవేళ మనం ఏదైనా దేశమునికి వెళ్ళినప్పుడు ఆ దేశంలోనికి ప్రవేశము చేయటానికి పర్మిషన్ వస్తుందో లేదో భయం. ఇంకా మనం ఆలోచన చేస్తే పెయిన్, బాధ, డెత్, మరణాన్ని గురించి భయపడతాం. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడతాం. దంత వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పబ్లిక్ స్పీకింగ్, జనాల ముందు నిలబడి మాట్లాడాలంటే భయం. ఇంకా మనం చూస్తే కొంతమంది మనుషులను పోల్చుకుంటాం. ఆ వ్యక్తి నాకంటే ఎత్తుగా ఉన్నాడు, నేను ఎందుకు ఇలా పొట్టిగా ఉన్నాను అని భయపడుతూ ఉంటాం. ఇంకా చూస్తే పాములు లాంటివి ఏమైనా కనపడితే భయపడతాం. మీకుందా భయం? ఉదయకాల సమయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీకుందా భయం? ఒక లిస్ట్ అవుట్ మనం చదువుకున్నాం. ఈ లిస్టును బట్టి మనం భయపడితే, ఈ ఉదయకాల సమయం ప్రభు అంటున్నాడు, నీకు ఉండవలసిన భయం ఏంటి అని అంటే, యెహోవా యందలి భయం. ఎవరి అందరి భయం అంట? దేవుని అందలి భయం. ఎందుకు వస్తుంది? మనం ఎవరిని చూసి భయపడతాం? క్లుప్తంగా ఒక 3 విషయాలు ధ్యానం చేద్దాం. మొదటిది మనం ఆలోచన చేస్తే, కరువును గుర్చిన భయం మనల్ని ఆవరిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చదువుకున్నాం. ఆదికాండము 26వ అధ్యాయము దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఆదికాండం 26వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. దేవుడు ఇస్సాకుతో చెప్తూ ఉన్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడద్దు. ఫియర్ నాట్, ఫియర్ నాట్. ఇస్సాకు దినములలో గొప్ప కరువు వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నాం. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు ఇస్సాకు జీవితంలో భయపడటానికి గల కారణం ఏమిటి అని అంటే కరువు. ఇంగ్లీష్లో కరువు అంటే ఫెమైన్. ఈ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు భయపడకూడదని, సమస్యను చూచి భయపడకూడనట్లుగా దేవుడు ఇస్సాకుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. సమస్య వెనుక దేవుడు వాగ్దానం దాచి ఉంచాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఆదికాండం 26వ అధ్యాయము 3వ
వచనములో ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఉదయకాల సమయం సమస్య వెనుక దేవుడు వాగ్దానము దాచి ఉంచాడు. ఇప్పుడే ప్రియదాసులు మరి దాసులు, వాగ్దానం అనంటే అది నెరవేర్చబడుతూ ఉండేది, ఒక్కసారి నెరవేరి ఆగిపోయేది కాదు. ఇస్సాకు జీవితంలో కరువు వచ్చిందండి. అది సమస్యకు పరిష్కారం ఏమిటి అని వెతికే లోపులోనే దేవుని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఏమని ఇచ్చాడు అంటే చూస్తున్నాం అక్కడ 3వ వచనములో, ఈ దేశమందు పరవాసివై ఉండుము. భయవద్దిగా మనం కూడా ఈ దేశములో పరవాసులుగా ఉన్నాం కదూ. కరువు వస్తుందా? వచ్చింది కదూ. లాక్డౌన్ దినాలలో చాలా మంది, మనమైతే చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని పోషించాడు, సంరక్షించాడు, నెమ్మది ఇచ్చాడు. మీరు ఒక విషయం గుర్తేది కదా, ఈ లాక్డౌన్ దినాలలో ఎవరికి కూడా అత్యవసర వైద్య అవసరత ఎవ్వరికి కూడా రాలేదు మన కుటుంబాలలో. మీరు గమనించారో లేదో? చాలా మంది మెడికల్ షాప్ కు వెళ్ళి చిన్న పెయిన్ కి అవసరమైన టాబ్లెట్ కూడా కొనడానికి ఇష్టపడలేదు. జబ్బు కూడా మర్చిపోయాం. ఎందుకు తెలుసా? భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను. ఎవరు కూడా తొందరపడి రమేష్ హాస్పిటల్ వెతుక్కోలేదు. ఎవరు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే దేవుని వాగ్దానం ఉంది. సమస్య కరోనా వైరస్ మన ముందు ఉంది. అది వైరస్ అయినప్పటికీ అది మనల్ని తాకదనేటువంటి ధైర్యం ఎలా వచ్చిందంటే, ఇదిగో 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఈ దేశమందు పరవాసిగా ఉంది. కరోనా వైరస్ ఒక్కటే రావాలని లేదు, ఏ రీతిగానైనా మరణం వస్తుంది. కానీ దేవుని వాగ్దానం ఉంది ఏమనంటే, నేను నీకు తోడై ఉన్నాను. అంత మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వదించదని. ఎంత గొప్ప వాగ్దానం. మొట్టమొదటిది సమస్య వెనక దేవుడు వాగ్దానం దాచి ఉంచాడు. తదుపరి దేవుని వాక్యములో వాగ్దానమును దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానం ప్రకారము ఇస్సాకు కరువు వచ్చింది కదా అని తన ప్రాంతాన్ని విడిచి వెళ్ళక దేవుని వాగ్దానము నమ్ముకుని దేవుడు ఉన్న మన దగ్గర ఉన్నాడు కనుక దేవుడు మళ్ళీ ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి, 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. దేవుని మాట వింటే ఈ కరోనా వైరస్ దినాలలో మనం దేవుని మాట విన్నాం, ఆహ్వానించిన పెదప మనం దేవుని సన్నిధికి వచ్చాం, వాక్యాన్ని సమృద్ధిగా నేర్చుకున్నాం. ఇప్పుడు కరువు అయిపోతుంది, లేకపోతే వైరస్ మారిపోయింది. ఇప్పుడు దేవుడు మన ముందు ఉంచినది ఏంటి అని అంటే, ఇదిగో క్రమక్రమముగా మనల్ని అభివృద్ధి చేశాడు. మొట్టమొదటిగా ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం బిహైండ్ ప్రామిస్, ప్రామిస్ బిహైండ్ దేవుని సన్నిధిలో ప్రొవిజన్. సమృద్ధినిచ్చాడు. ఇస్సాకు దేవుని మాట విని భయపడక, ఆ కరువును చూచి ఆందోళన చెందక దేవుని మాట విన్నాడు కనుక ఇస్సాకు విత్తనం వేసినప్పుడు అది 100 ఫలము పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఆఖరికి ఇస్సాకును దేవుడు ఎలా దీవించాడు అని అంటే ప్రాస్పరిటీ ఆఫ్ గాడ్. 24వ వచనంలో మనం చదువుకుంటున్నాం, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడద్దు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాడు. కరువులో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కరువులో సంతానమును దేవుడు దీవించాడు. కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ లో దేవుడు ఆధ్యాత్మికంగా మనల్ని పోషించాడు. శారీరకంగా ఎటువంటి లోటు లేకుండా మనల్ని దేవుడు పోషించాడు. చాలా మంది వలస కూలీలు, చాలా మంది డైలీ వేజెస్, దినము కష్టపడితేనే వారు ఆహారం సంపాదించుకునేవాళ్ళు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మనమైతే మన కుటుంబాలతో దీవించబడ్డారు. ఉదయకాల సమయం ప్రభు అంటున్నాడు, ఫియర్ నాట్, భయపడద్దు, ఐ విల్ బీ విత్ యు, నేను మీకు తోడై ఉన్నాను. ఎప్పటి వరకు అంటే ఆయన వాగ్దానము నెరవేరే వరకు.
ఆయన వాక్య వాగ్దానం ఏంటో తెలుసా? ఈ దేశమందు నీవు పరవాసివై. ఎప్పుడు కరోనా వైరస్ వస్తుందో తెలీదు, ఎప్పుడు మిడతల దండు వస్తుందో తెలీదు, ఎప్పుడు వడగళ్ళు పడతాయో తెలీదు. నేను బాస్ గారు నాకు ఫోన్ చేస్తే ఆయన అంటున్నారు, 4వ ముద్ర తెరుస్తున్నాడండి దేవుడు. నేను ఆయనతో అన్నాను, వాటి విషయమై నేను అంతగా శ్రద్ధ కలిగి ఉండను. కారణం ఏమిటి అంటే, ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన కలుసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ మాట నేను ఆయన చెప్పాను. చాలా మంది ప్రకటన గ్రంథంలో మిడతల దండు ఉంది, ఇదిగో వచ్చేసింది మిడతల దండు. ఏమొచ్చినా, కరువు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, విపరీతమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, భయపడద్దు. మిడతల దండు వచ్చినా, వడగళ్ళు కురిచినా, ఒకవేళ నీరు చేదైనా, ఏ పరిస్థితి ఎదురైనా ఇది మనం సిద్ధంగా ఉంటాం. నా దేవుడు నాకు, అందరూ మాట చెప్తున్నా, నా దేవుడు నాకు పిరికితను. చెప్పండి, నాకు పిరికితను లేదు. ఉందా పిరికితను? ఎవరు తీసేశారు ఇది? ఇప్పుడు ఎవరి అందరి భయం మనం కలిగి ఉన్నాం? దేవుని అందరి భయం కలిగి ఉన్నాం. పరిస్థితులను బట్టి భయం లేదు. దేవుని సన్నిధానంలో ఊహించుకుని భయపడవలసిన పని లేదు. దేవుడు నాకు. ఒక కుటుంబం ఉందండి బైబిల్లో. ఆ కుటుంబం యూదా బెత్లెహేములో ఉంది. యూదా అనంటే స్తుతి, బెత్లెహేము అంటే ఆశీర్వాదంతో నిండిన ఇల్లు. ఆ ఊరిలో ఉంటే ఆ ఊరిలో కరువు వచ్చింది. కరువు వస్తే యజమాని ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, కిలియోను మోయాబుకు వెళ్ళిపోయారు. ఏమైందో తెలుసా? యజమాని చనిపోయాడు, 2 పిల్లలు చనిపోయారు. అక్కడికి వెళ్ళినప్పుడు మధురముతో కూడిన అనుభవం, కుటుంబము శ్రేష్టమైన సంతోషముతో నిండిన కుటుంబం. తిరిగి వచ్చేటప్పటికి చేదైన అనుభవం. ఇప్పుడు కరువులో ఆ కుటుంబం దేవుని మీద ఆధారపడలేదు. మోయాబుకు వెళ్ళి దేవుని స్తుతించడం నేర్చుకోలేదు. ఆశీర్వదించగలిగిన దేవుని సన్నిధిలో భయపడక ఆయన తోడై ఉన్నాడని నమ్మిక కలిగి ముందుకు కొనసాగలేదు. కుటుంబం నష్టపోయింది. ఇక్కడ కూర్చుని మనమైతే ఈ లాక్డౌన్ దినములలో గుడ్ ఫ్రైడే మొదలు ఈ దినం వరకు దేవుడు వాళ్ళని బలపరిచాడు. మనము యూదానగా ప్రభువును స్తుతించగలిగే అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుటకు దేవుని వాక్యం సమృద్ధిగా దేవుడు మనకు ప్రకటన చేశాడు. ఈ ఉదయకాల సమయం భయపడదు. కరువును కూర్చిన భయం. రెండవది మనం ధ్యానం చేసి ముందుకు వెళదాం. చూడండి, చాలా మంది దేని కొరకు భయపడుతున్నారు అంటే మనుషులను చూసి భయపడుతున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకుని గాతు రాజైన ఆకీషునకు 21:12 అదే బ్రదర్. ఆకీషునకు బహు భయపడెను. ఇప్పుడు దావీదు భయపడుతూ ఉన్నాడు. ఎక్కడ భయపడుతున్నాడు అంటే చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తే 10వ వచనములో దావీదు సౌలులకు భయపడ్డాడు. ఇప్పుడు మొట్టమొదటిగా చాలా మంది కరువుకు భయపడుతున్నారు. రెండవది ఇప్పుడు మనుషులకు భయపడుతున్నారు. దావీదు సౌలులకు భయపడుతున్నాడు. ఆ దినమున సౌలు నుండి లేచిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వెళితే ఆకీషు సేవకులు అంటున్నారు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ. ఇప్పుడు దావీదుకి ఏ ప్రాబ్లం వచ్చిందో తెలుసా? ఇమిగ్రేషన్ ప్రాబ్లం వచ్చింది. వేరొక దేశంలోనికి వెళ్ళాడు. ఈ దావీదు ఆ దేశపు రాజు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? మనం కూడా ఒక్కో సందర్భంలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. ఆ మనిషి వచ్చిందంటే, ఆయన వచ్చాడంటే ఇక్కడున్న ఏదో రహస్యం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడని భయపడుతున్న అనేకులను మనం చూస్తాం. ఇప్పుడు ఆకీషు కూడా దావీదును చూసి, ఈ రాజు మోస్ట్ పవర్ఫుల్ కింగ్ కదా, చాలా చాలా పవర్ఫుల్ కింగ్, శక్తివంతమైన రాజు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వెంటనే ఆ సేవకులు అంటున్నారు ఏమనంటే, ఈయన గురించేనండి అక్కడ పాట పాడారు. దావీదుకు 10,000 పాడారు, సౌలుకు 1,000 కొలదని స్త్రీలు పాడితే ఆ సౌలు
దావీదును చంపాలనుకున్నది ఈయనే అన్న మాటలు దావీదు విని ఆకీషు ముందు నిలువబడి భయపడిపోతున్నాడు. ఆకీషు మళ్ళీ ఏం చేస్తాడో, ఇప్పుడు సౌలుతోనే భయపడి పారిపోయి వస్తే మళ్ళీ వేరొక దేశంలో ఆకీషు కూడా ఏదైనా చేస్తాడు మరి భయపడి నిలువబడి దావీదు ఏం చేస్తున్నాడంటే యాక్షన్ చేస్తున్నాడు. చూడండి దావీదు ఎంత చక్కని యాక్షన్ చేస్తున్నాడో. 12వ వచనం కింది భాగంలో మనం చూస్తున్నాం. 13వ వచనం, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డల మీదకి కారనిచ్చుచూ నుండెను. వారతని పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు. రాజు తప్పించుకోవాలి కదా, మనం కూడా తప్పించుకోవాలంటే ఏం చేయాలట? ఒక్కొక్కసారి పిచ్చి చేష్టలు. కొంతమంది కింద పడినా ఏమంటారు, పై చెయ్యి. కొన్ని పరిస్థితులలో మనం తప్పించుకోవాలంటే ఆ రీతిని అనుభవం సరిపోదు. దావీదు ఎంత తెలివిగా, అందుకనే దావీదు చెప్పాడు, యెహోవా యందలి భయము పవిత్రమైంది. మనుషులకు భయపడుతున్నాడు ఒకప్పుడు దావీదు. చూడండి దేవుని వాక్యంలో దేవుని మాటలు మనం చూస్తే కింద చూడగలిగితే, పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని, నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు మీరు తీసుకుని వచ్చితేనేమి, వీడు నా నగరిలోనికి రాదగునా అని తన సేవకులతో నేను. రాజు పిచ్చోడైపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? రాజు చెప్పండి. మనం కూడా అప్పుడప్పుడు మనుషులకు భయపడేటప్పుడు పిచ్చోడు అయిపోవాలి. కానీ దేవుని యందు భయం కలిగి ఉంటారు. మనుషులు విషప్రాయముతో కూడినటువంటి ఆలోచనలతో మనుషులను ఇబ్బంది పెట్టాలని వారు చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే మనుషుల మధ్య ఒక్కొక్క సమయంలో వెర్రివారముగా. అందుకని 56వ కీర్తనలో దావీదు ఇలా చెప్తూ ఉన్నాడు. చూడండి, అందరూ బైబిల్ తెరిచి 56వ కీర్తనలో దేవుని వాక్యం భక్తుడు రాసి ఉంచాడు. 56వ కీర్తన 3వ వచనం. 56వ కీర్తన 3వ వచనం, నాకు భయము సంభవించు దినమున. చాలండి, దావీదుకు ఒక దినం తన ముందు ఉంది. ఏమిటి ఆ దినం అంటే, నాకు భయము సంభవించిన దినము. ఇక్కడ కూర్చున్న మనకు కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. భయం సంభవించిన దినం ఎప్పుడైనా మీకు ఎదురైందా? భయం సంభవించిన దినం ఎదురైందా మీకు ఎప్పుడైనా? దావీదుకి ఎదురైంది భయము సంభవించిన దినం. ఎట్లా భయము సంభవించిందో చూడండి కొన్ని మాటలు. 56వ కీర్తన 1వ వచనములో, మనుషులు నన్ను మృంగవలెనన్నప్పుడు భయం వచ్చింది. రెండవది కింద భాగంలో చూస్తే, మనుషులు నాకుతో పోరాడాలన్నారు, నన్ను బాధించాలనుకున్నారు. 2వ వచనములో, అనేకులు గర్వించి నాతో పోరాడుతూ ఉన్నారు, నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మృంగవలెనన్నారు. చూడండి, ఇంకా మనం చూస్తే కింద చూస్తే 5వ వచనములో, నా మాటలు అపార్థం చేసుకుంటున్నారు, నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నాయి. 5వ వచనంలో 6వ వచనంలో, గుంపు కూడి పొంచి ఉన్నారట, ప్రాణము తీయగోరుచు ఉన్నారట, నా అడుగు జాడలు కనిపెట్టుచు ఉన్నారు. దోషక్రియల చేత వారు, ఇదిగో తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుంటారు, దోషక్రియలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు దావీదు అంటాడు, శరీరదారులు నన్నేమి చేయగలరు. 4వ వచనం కింది భాగంలో, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు. 11వ వచనం కింది భాగంలో, నరులు నన్ను ఏమి చేయగలరు. దావీదుకి ఒక ఇన్సూరెన్స్ వచ్చేసింది, నరులు నన్ను ఏమి, వాళ్ళు నన్ను పోరాడి నన్ను చంపేయాలని నా మాటలు అపార్థం చేసుకుని వాళ్ళు ఏమి చేయాలనుకున్నా, ఇదిగో నాకు ఒక ఆయన తోడు ఉన్నాడు. చూడండి దేవుని వాక్యంలో భక్తుడు ఎలా దేవునిలో బలపడుతున్నాడంటే 4వ వచనంలో, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఫియర్ నాట్. నాకు భయం ఉంది, ఇక నేను భయపడను. కారణం ఏంటంటే నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, దేవుని వాక్యమును కీర్తించదను. తర్వాత 10వ వచనంలో కూడా భక్తుడు అంటున్నాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను,
నరులు నన్నేమి ఒక భక్తుల మాట రాశాడు, ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమే నిలదు నాకు, నరులేమి చేయగలరు, భయమే నిలదు నాకు, ప్రభువా నే నిన్ను నమ్మి. భక్తుడు దావీదు దేవుని నమ్మి, నరులు నన్నేమి చేయలేదు, కరువు వచ్చినా నాకేమీ కాదు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, భయపడద్దు అని చెప్తున్నాడు, నాకు భయం లేదు. మనుషులు నన్ను ఏ రీతిన ఇబ్బందికి గురి చేసినా వాళ్ళు నన్నేమి, నేను ఆయన యందు నమ్మకం కలిగి ఉన్నాను. భక్తులు అంటాడు చూడండి 9వ వచనంలో, 56వ కీర్తన 9వ వచనంలో, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు, మనకే తెలుస్తుంది ఎప్పుడు ఆయనను మనం నమ్మినప్పుడు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియదు. తర్వాత 12వ వచనంలో, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములు తప్పించావు. దేవుడు ఈ లాక్డౌన్ దినములలో చూడండి, ఆయన మరణములో నుండి మనల్ని తప్పించాడు, ప్రాణములు తప్పించాడు. జీవపు వెలుగులో దేవుని సన్నిధి సంచరించుచున్న మనలను జారి పడకుండా పాదములను తప్పించాడు. ఉదయకాల సమయం దేవుడు అంటున్నాడు, ఫీర్ నాట్, భయపడదు, ఐ విల్ బీ విత్ యు, నేను మీకు తోడై ఉన్నాను. కరువు వచ్చిందా భయపడదు. మనుషులు నీకు సహకరించని పరిస్థితులు ఎదురవుతున్నాయా? ఒకవేళ నీ జీవితంలో భయము సంభవించిన దినం ఏదైనా ఉందా? నువ్వు భయపడద్దు ఎట్టి పరిస్థితుల్లో. 3వది మనం జ్ఞాపకం చేసుకున్నాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మానవులు కలిగి ఉన్న భయం. మొదటిది కరువును గూర్చిన భయం, 2వది మనుషులను గూర్చిన భయం, 3వది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గల వారి అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇప్పుడు మరణ భయము, ఏ భయం చెప్పండి అందరూ, ఏ భయం? మరణ భయం. ఇప్పుడు మనిషికి ఎన్ని భయాలు ఉన్నాయి? ఒకటి కరువును గూర్చిన భయం, 2వది మనుషులను గూర్చిన భయం, 3వది మరణ భయం. మరణ భయం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు దేవుని సువార్త కొరకు బంధించబడ్డాడు. ఆ పౌలు గారిని కైసరే ముందు హాజరు చేయడానికి వాడ ఎక్కించారు. మనం ఇందాక చదువుకున్నాం అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము. బైబిల్ తెరిచి అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవునిని నమ్ముచున్నాను. ఈ 27వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే పౌలు గారు వాడ ప్రయాణంలో ఉన్నాడు. పౌలు గారితో పాటు 276 మంది వాడ ప్రయాణంలో ఉన్నారు. చూడండి అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము. కొద్దిసేపు మీ మనసులు బైబిల్ వాక్యం మీద కేంద్రీకరించి ఉంచండి. అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారము పుచ్చుకొని 37వ వచనం. వాడలో ఉన్న మేమందరము 276. ఇప్పుడు వాడ ప్రయాణములో 276 మంది ఉన్నారు. వీళ్ళు వాడ ప్రయాణములో కైసరు ముందు
హాజరవటానికి పౌలు గారిని తీసుకుని వెళ్తున్నాడు. 27వ అధ్యాయము 1వ వచనం. శతాధిపతి అయిన యూలి ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు మీరు ఒక వాడ ఎక్కారు. 2వ వచనంలో మీరు అండర్లైన్ చేసుకోండి. అద్రముతి పట్టణపు వాడను ఎక్కారు. ఆ వాడ ముందుకు వెళుతూ ఉంటే 4వ వచనంలో ఎదురుగాలి వచ్చింది. ఎదురుగాలి వస్తే ఆ గాలికి 276 మంది ప్రయాణం అవుతున్న ఖైదీలు ఉన్న వాడ ముందుకు వెళ్ళలేకపోతుంది. అయితే ఆ యొక్క యూలి, శతాధిపతి అనే యూలి వాడ మార్చాడండి. చూడండి బైబిల్లో 6వ వచనం. అలెక్సింద్రియా పట్టణపు వాడ ఎక్కారు. మళ్ళీ వాడ మారారు. అలెక్సింద్రియా పట్టణపు వాడ కనుకుని అందులో మమ్మల్ని ఎక్కించాను. అయితే వాడ మెల్లిగా వెళ్తుంది. 7వ వచనంలో మెల్లిగా వెళ్తుంది, కష్టముతో నడుస్తుంది. 7వ వచనంలోనే గాలి అని కనబడుతుంది. చూసారా? గాలి మమ్మను పోనీయకుందున క్రేతు చోటున సల్మోనే తరిని వాడ నడిపించింది గాలి. తదుపరి దేవుని వాక్యం చూడండి. బహు కష్టపడి 8వ వచనంలో మంచి రేవులు, అండర్లైన్ చేయండి, మంచి రేవులు అక్కడికి వెళ్ళిపోయింది వాడ. 10వ వచనంలో చూస్తే పౌలు భక్తుడు చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రయాణం వల్ల సరుకులకు వాడలకు మాత్రమే కాదు, మన ప్రాణములకు కూడా మరణ భయం, హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నది. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాడంటే ఇక్కడ మన వాడకే కాదు, వాడలో సరుకులకే కాదు, మన ప్రాణములకు కూడా. ఇప్పుడు ఏ భయం వచ్చింది పౌలు గారికి కూడా? చెప్పండి, ఏ భయం వచ్చింది? మరణ భయం వచ్చింది. వాడ 2 వాడలు మారిపోయారు. వాడ గాలికి ముందుకు వెళ్తుంది. అది కదలేని సమయంలో పౌలు గారికి ఒక అనుమానం వచ్చింది. ఇలారా అని పిలుస్తున్నాడు వాడలో ఉన్న వాడ నాయకులను. అయితే పౌలు గారు చెప్పారు, మనం ముందుకు వెళతామో లేదో ఇది క్రానిక్ ఫియర్ కు అనగా స్థిరమైనటువంటి భయములకు కారణమవుతుంది. వాడలో 276 మంది ఉన్నారు. అందరికి భయాన్ని నూరిపోసాడు పౌలు గారు. ముందుకు వెళ్తదో లేదు అంటున్నాడు. అయితే కొద్ది సమయానికి వాడ ఎలాగైతేనేమో చూడండి 11వ వచనం 12వ వచనం కింది భాగంలో క్రేతు రేవుకు వెళ్ళింది. 12వ వచనం కింది భాగంలో. తదుపరి 13వ వచనంలో అండర్లైన్ చేయండి, దక్షిణపు గాలి మెల్లగా విసురుతున్నది. దక్షిణపు గాలి. తదుపరి 14వ వచనం చూడండి, పెనుగాలి. కనబడింది 14వ వచనం, పెనుగాలి. 17వ వచనంలో చూస్తే 17వ వచనంలో దానిని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకుని వాళ్ళ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సుర్తిసను ఇసుక తిప్ప మీద పడుదువేమో అని భయపడి. ఇప్పుడు మళ్ళీ భయం వచ్చింది, ఇసుక తిప్ప మీద పడి చచ్చిపోతామేమో. ఇందాకేమో అక్కడ ప్రాణాలు కూడా దక్కుతాయి లేదని భయం. ఇప్పుడు ఈ వాడ ఇసుక తిప్పల మీద పడిపోతుందేమో అని భయం. చూడండి 18వ వచనంలో పెద్ద గాలి, మిక్కిలి పెద్ద గాలి. అంటలేం చేయండి. 21వ వచనంలో 21వ వచనం చదివితే, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయేను. మరణ భయం, పెద్ద గాలి వచ్చిందంట. తర్వాత ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడో చూడండి. కింద వచనం 21వ వచనం చదువుతున్నాను నేను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగపోవును. ఇప్పుడైనను, చెప్పండి అందరి మాటలండి, ఇప్పుడైనను మే 31వ తారీఖునైనను ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఫియర్. ఎందుకనంటే వాడకే గాని మీలో ఎవరి ప్రాణములకు హాని కలుగదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో పౌలుకి ధైర్యం వచ్చింది, మరణ భయం పోయింది. 23వ వచనంలో నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది.
ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి అయ్యారా, ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముతున్నాను. హల్లెలూయా. దగ్గరగా చెప్పలేదా? హల్లెలూయా అనలేదా? ఇప్పుడు వాడ ప్రయాణం మానవ జీవిత గమనం. మానవ జీవిత గమనం వాడ ప్రయాణం లాంటిది. ఈ వాడలో మానవులు ప్రయాణం చేస్తున్నప్పుడు